సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి పండుగ విశిష్టత గురించి, ప్రాముఖ్యత గురించి, ఈ రోజు మనం చేయవలసిన పనుల గురించి, ఆచరించాల్సిన విధి విధానాల గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, భోగి పండుగ శుభాకాంక్షలు అండి. మీకు, మీ యొక్క సుమన్ టీవీకి, యాజమాన్యానికి, పనిచేసేటువంటి సిబ్బందికి, వీక్షించే మన ప్రేక్షకులకి భోగి పండుగ శుభాకాంక్షలు. మరి ఈ భోగి పండుగ గురించి, అంటే ఈ రోజు మనం చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, విధి విధానం గురించి ఒకసారి మా అందరికీ గుర్తు చేస్తారా గురుగారు? తప్పకుండానమ్మా. భోగ భాగ్యాలని అందించేటువంటి పండుగ కాబట్టి భోగి. అంటే ఈ భోగి అనేటువంటిది ప్రతి పండుగకి ముందు ఉన్నటువంటి రోజుని భోగి అనేటువంటి పదం వాడడం ఆచారం. కానీ బహుళ వ్యాప్తమైంది మాత్రం సంక్రాంతికి ముందు వచ్చే రోజు మాత్రమే భోగిగా మనం. హోలీ పండుగకి కూడా అలాగే చేసుకుంటాం. హోలీ పండుగ ముందు రోజు కూడా భోగి. ఇట్లా ప్రతి పండుగకి పూర్వదినము భోగి అని ఉంటుంది, పరదినము అది విధంగా చేసుకుంటాం. అయితే ప్రధానంగా మనది వ్యవసాయకమైనటువంటి సాంప్రదాయమైనటువంటి దేశం కాబట్టి రైతులందరికీ కూడా పంట చేతికి వచ్చి ధనరాశులు నిండా ఉండి సంతోషముతో ఉండేటువంటి రోజు కాబట్టి భోగి అయింది. అంటే భోగభాగ్యాలు అనుభవించడానికి అనుకూలంగా ఉండేటువంటిది. అంతేకాకుండా మనకు ప్రధానంగా ఈ భోగి పండుగకి మహా విశిష్టత ఉందమ్మా. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. అయితే మనకు ప్రధానంగా ఉత్తరాయణం, దక్షిణాయనం అని ఉంది. దక్షిణాయనంలో చివరి రోజు, భోగి తర్వాత రోజు వచ్చేది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడు కాబట్టి మకర సంక్రాంతి అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ భోగి అనేటువంటిది ప్రధానంగా చాలా విశిష్టత ఉందమ్మా. అంటే అనేక రకాలైనటువంటి చారిత్రకమైనటువంటి సంఘటనలు జరిగినటువంటి రోజు. అయితే ఈ భోగి పండుగ రోజుననే గోదాదేవి రంగనాథుడిలో ఐక్యమైనదిగా మనకు చెప్తున్నారు. అంటే గోదాదేవి విష్ణు చిత్తుడు అనేటువంటి యొక్క విష్ణు భక్తుడికి తులసివనంలో జన్మించింది. తులసివనంలో అతనికి కనబడింది. ఆ అమ్మాయిని పెంచుకుంటూ పెద్ద చేశాడు. ఒక మంచి వ్యక్తికి ఇచ్చి వివాహం చేసుకుంటానంటే నేను కేవలం విష్ణువుని మాత్రమే వివాహం చేసుకుంటానని పట్టుబట్టడంతో ఆ విధంగా ధనుర్మాస ప్రారంభమైనటువంటి రోజు నుంచి మొదలుకొని రోజుకు ఒక పద్యము చొప్పున ఆ స్వామిని కీర్తిస్తూ పొంగలి మాత్రమే నైవేద్యముగా తింటూ ఆ విధంగా వ్రతం ఆచరించేసరికి ఇక 30వ రోజు అవుతుందనంగా ముందు రోజు ఆమెకి కనబడి నేను వివాహం చేసుకుంటాను, నా యొక్క ప్రదేశానికి రా దేవి అని చెప్పి పిలవడం, అది తండ్రికి చెప్పడం, కోలాహలంగా చక్కగా శ్రీరంగనాథుని క్షేత్రానికి చేరుకోవడం, ఆ స్వామికి ఇచ్చి వివాహం జరిపించడం, తర్వాత ఆమె చక్కగా ఆ గర్భాలయానికి చేరుకొని స్వామివారి పాదాల చెంత ఐక్యమవ్వడం ఈ భోగి రోజునే జరిగింది. కాబట్టే ఈ రోజున గోదాదేవి కళ్యాణం అనేటువంటిది మనం ఆచరిస్తాం. అయితే ప్రధానంగా మనకు 2 చారిత్రకమైనటువంటి ఘట్టములు ఉన్నాయి. ఈ భోగి పండుగ రోజున ద్వాపర యుగంలో ఇంద్రుడే అధిపతిగా ఉండేవాడు కాబట్టి ఇంద్రుని యొక్క అనుగ్రహంతోనే అందరికీ కూడాను చక్కగా పాడి పంటలన్నీ చక్కగా ఉండేటివి. అయితే ఈ యొక్క కృష్ణ భగవానుడికి సంబంధించిన యాదవులందరూ ఉన్నారు కదమ్మా, వాళ్ళందరూ కూడా ఇంద్రుని పూజిద్దామనంటే ఇంద్రుని పూజించేటువంటి అర్హత రైతులకి మాత్రమే. మనము గోవులను కాచుకునేటువంటి గోపాలులం కాబట్టి మనం ఈ గోవర్ధనగిరి మనకి ఈ యొక్క గోవులకి కావలసినటువంటి ఆహార సామాగ్రి ఇస్తుంది కాబట్టి ఆ గోవర్ధనగిరిని పూజిద్దాం అనడం, ఇంద్రుడికి కోపం రావడం, అలాగే బాగా అధికమైనటువంటి తన దగ్గర ఉన్నటువంటి శక్తినంతా పెట్టి అధిక వర్షపాతాన్ని కలగజేయడం, కృష్ణ భగవాన్ల వారు చిటికన వేలతో గోవర్ధన పర్వతం ఎత్తడం, తర్వాత తన యొక్క యాదవులందరినీ గోవులందరినీ సంరక్షించడం, ఇంద్రునికి గర్వభంగం అవ్వడం ఈ రోజు జరిగింది. తరువాత ఇంకొక చారిత్రక కట్టడం ఏంటంటే వామనావతారము అనేటువంటిది ఎత్తిన తర్వాత ఆ యొక్క వామనావతారం ఎత్తినటువంటి హరిప్రభావం వలన, అనగా శ్రీ విష్ణు స్వరూపమే వామనావతారం కదమ్మా, బలిచక్రవర్తి అధఃపాతాళ లోకానికి వెళ్ళిపోయిన తరువాత ఈ రోజునే
పాతాళానికి సంబంధించినటువంటి వెళ్ళిన రోజు. సంవత్సరానికి 3 రోజుల పాటు ఆయన అది మనకు దీపావళి సందర్భంగా వచ్చేటువంటిది. కానీ ఇక్కడ ఏంటనంటే పాతాళానికి పంపించిన రోజుగా చెప్పబడి ఉంది. అందుకని బలి చక్రవర్తిని వామనావతారాన్ని కూడా ఈ రోజు స్మరించుకోవాలని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. అంతేకాకుండా ఈ భోగి పండుగ రోజున ప్రధానంగా రవి ఎప్పుడైతే ధనుస్సు రాశిలోకి ప్రవేశం చేస్తాడో ఆ రోజు నుంచి మొదలుకొని భోగి పండుగ వచ్చేంత వరకు కూడా ఇంటి ముందు అనేక రంగవల్లులతో చక్కగా ముగ్గులు వేసి ప్రతిరోజు కూడాను ఉదయము సంధ్యావేళల్లో గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళు కదమ్మా. ఈ గొబ్బెమ్మలు పెట్టిన తర్వాత ఇందులో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలనే వాడేవారు. ఈ 30 రోజుల పాటు కూడా ఆవు పేడతో ఉన్నటువంటి చిలికినటువంటి గోమయం ఉంటుంది కదా, దాని అంతా కూడాను కలాపి చల్లేవాళ్ళు, ఇల్లంతా కూడాను గోమయంతో అలికేవారు. ఇది ఎందుకు వచ్చింది? దీంట్లో మన వాళ్ళు పెట్టినటువంటి వైజ్ఞానిక శాస్త్రం ఉంది. ఏంటి అనంటే ప్రధానంగా ఈ యొక్క శిశిర ఋతువు, హేమంత ఋతువు, ఈ ఋతువులలో క్రిమి కీటకాదులు బాగా ప్రబలుతాయి. ఇప్పుడు మనం చెప్పుకోదలిస్తే మనం వైరస్ అని చెప్తాం. ఇది పెరిగిన తర్వాత దీన్ని నివారించేటువంటిది ఈ ఆవు పేడలో ఉన్నది. అందుకని మీకు గమనించుంటే ఒక 20 ఏళ్ల కిందట ఏ గ్రామంలో కూడా దోమల బెడద లేదు. ఇప్పుడు ఎవరు వాడట్లేరు, అంతా చైనా పెండ వాడుతున్నారు. ఆవు పేడ బదులు అదే రంగు అదే కలరు, రుచి ఏదో అడ్వర్టైజ్మెంట్ వచ్చినట్టుగా రంగు రుచి ఉన్నట్టుగా ఉంది కానీ వాసన లేదు. అటువంటి చైనా పెండను వాడుతున్నారు. మన వాళ్ళు కూడా వాసన రాకుండా ఉండడమే గొప్ప అనుకొని కలర్ను వంట పట్టించుకొని చేస్తున్నారు. అసలు గోమయంతో చేయాలి ఇదంతా కూడా. అందువల్లనే క్రిమికీటకాదులు వచ్చేటువంటి వాడి కావు. ఈ చలికాలంలోనే ఎక్కువగా వైరస్ ప్రబలుతుంది కాబట్టి ఆ రోజుల నుంచే, వేల సంవత్సరాల నుంచే మన వాళ్ళు గోమయంతో ఇంటిని అలికేవాళ్ళు, పరిశుభ్రంగా వాకిలి కూడాను అలికేవాళ్ళు. ఇక తదనంతరం ఈ భోగికి సంబంధించినటువంటి విధానంలో ఉన్నటువంటి ఏంటంటే పాతది వదిలి కొత్తది మనం తీసుకోవాలి. దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అంటే పాతబడినటువంటి మనం ఇప్పటి వరకు మనం ఏవైతే చెడు ఆలోచనలు, దుర్మార్గమైనటువంటి పనులు చేసామో వాటన్నిటికీ స్వస్తి కలిపి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనే ఉద్దేశ్యం. కానీ మన వాళ్ళు తెలియక ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసుకొచ్చి భోగి మంటలుగా పెడుతుంటుంటారు. ఎంత తప్పు చేస్తున్నామనంటే దీనివల్ల కాలుష్యము బాగా పెరిగిపోయి సిటీలో కంటే కూడా ఇప్పుడు పల్లెటూళ్ళలో వాయు కాలుష్యం ఎక్కువగా అయింది. ఎందుకనంటే ఈ భోగి మంటల్లో వాడాల్సినటువంటివి ఏంటంటే పంచ సమిధలు అని అంటారు. అంటే మేడి, మర్రి, జువ్వి, మోదుగా, మామిడి, ఈ 5 రకాల వృక్షముల నుంచి వచ్చినటువంటి కాండములని, కట్టెలను తీసుకొని వచ్చి భోగి మంటలుగా పెట్టాలి. అందులో ఈ 30 రోజుల పాటు ఉన్నటువంటి గొబ్బెమ్మల్ని, ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మల్ని తీసుకొచ్చి పెట్టాలి. ఆ గొబ్బెమ్మల్ని పొద్దునంతా పెట్టి సాయంత్రం కాగానే పిడికలుగా చేసేవాళ్ళు, లేకపోతే ఆ గొబ్బెమ్మల్ని అట్లాగే పెట్టేవాళ్ళు. ఈ విధంగా పెట్టి ఆ ఆవు పిడికల్ని ఆవు నెయ్యి వేసి వెలిగించేవాళ్ళు. తద్వారా ఒక 10 గ్రాముల యొక్క ఆవు నెయ్యి గనక ఈ చెప్పబడినటువంటి వృక్ష కాండములతో గనక జతచేరి అగ్నికి ఆహుతి అయితే 1 టన్ను ఆక్సిజన్ అనేటువంటిది ఉద్భవించేది. అది అందుకని ఆ పాతకాలపు రోజుల్లో ఊరికి ఒక చోట మధ్యలో, ఊరి మధ్యలో బొడ్రాయి దగ్గర ఈ భోగి మంటలు వేసేవాళ్ళు. తెల్లవారుజామునే వేసేవాళ్ళు. అందరూ మేల్కొనేవాళ్ళు. చక్కగా ఆ భోగి మంటల చుట్టూ పిల్ల పాపలందరూ కూడాను ప్రదక్షిణలు చేసేవాళ్ళు, డప్పులు కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ చేసేవాళ్ళు. ఇదంతా ఏంటంటే ఆ చుట్టుపక్కల అగ్ని ఉన్నటువంటి చుట్టుపక్కల ఉంటే ఆ వాయువులు పీల్చి ఈ గత కొన్ని రోజులుగా మన శరీరంలో ఏర్పడినటువంటి వైరస్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను సంహరించబడేటివి. ఇన్హేలర్తో పని లేదమ్మా. ఆ మేడి, మర్రి, జువ్వి, మోదుగా, మామిడి ఈ కట్టెల పక్కన నిల్చొని అగ్నికి ఆహుతేసిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉంటే ఇన్హేలర్తో సంబంధం లేదు. అటువంటిది మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాత టైర్లు, రబ్బరు వస్తువులు, ఇంట్లో చెక్క ముక్కలు, ఏది పడితే అది, కూర్చునేవి మంచాలు, అవన్నీ తీసుకొచ్చి కట్టేదంతా తీసుకొచ్చి పెట్టేస్తుంటారు. అసలు చెప్పాలంటే జ్ఞానము ఒక 5% జ్ఞానము పెద్దవాళ్ళు అందించింది తాళపత్ర గ్రంథాలు. పాత వస్తువులు పడాలంటే తాళపత్ర గ్రంథాల యొక్క విశిష్టత తెలియక మన వాళ్ళు ఎంతో విజ్ఞానాన్ని పంచే తాళపత్ర గ్రంథాలని కూడా మంటల్లో వేసేసి చాలా మటుకు జ్ఞానాన్ని నష్టపోయాం. ఇది జరిగినటువంటి సంఘటనలు. ఇకనైనా కానీ వీక్షించేటువంటి ప్రేక్షకులు భోగి మంటలు వేసేటప్పుడు ఈ యొక్క చెప్పబడినటువంటి 5 సమిధల్ని మనం ఉపయోగించుకోవాలి. దీనివల్ల ఏమవుతుంటే ఊరంతా కాలుష్యం నుంచి బయటపడుతుంది. కాలుష్య వాతావరణం నుంచి బయటపడి ఊరికంతటికీ కూడా సహజ సిద్ధమైనటువంటి ఆక్సిజన్ మనకు వస్తుంది. ఇక ప్రధానమైనటువంటిది ఈ భోగి పండుగ రోజున చిన్న పిల్లలకి భోగి పళ్ళు వేస్తారు. అందులో
బియ్యము, రూపాయి కాయిన్లు, రేగి పండ్లు, చెరుకు ముక్కలు వేస్తారు. ఇక్కడ ఈ భోగి పళ్ళు వేసేటువంటి అంతరార్థం ఏంటంటే రేగి పండు సూర్యుడికి సంబంధించినటువంటి గుర్తు. సూర్యనారాయణుని ప్రతీకగా రేగి పండు. బదరిక ఆశ్రమం, అందుకే నారాయణుడు బదరికాశ్రమంలోనే వెలుకొంది బద్రీనాథ్. కారణం ఏంటంటే బద్రీనాథ్ అంటే బదరిక ఆశ్రమం, అది ఒకప్పుడు బదరిక వనము. రేగి పళ్ళు చుట్టూ ఉండేటి, మధ్యలో నారాయణుడు వెలిశాడు, నారాయణునికి ప్రీతికరం. అందుకనే ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవాను కాబట్టి రేగి పండును చూస్తాం. రేగి పండుని దూరం నుంచి ఇలా చూసామంటే ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఎలా రంగులో ఉంటాడో పండిన రేగి పండు, పండబోతున్నటువంటి రేగి పండు ఆ కలర్లో ఉంటుంది. అంతేకాకుండా ధాన్యాన్ని, బియ్యము, ధాన్యం అనేటువంటిది మనకు భోగ భాగ్యానికి సంకేతం, బియ్యం అనేటువంటిది. తర్వాత అందులో కలిపేటువంటి రూపాయి కాయిన్లు లక్ష్మీ సంకేతం. రేగి పండ్లు, లక్ష్మీ పండ్లు, ఈ యొక్క బియ్యము, చెరుకుగడలు. చెరుకుగడ అంటే సంతోషం అమ్మ, ఇక్షుఖండము అని అంటారు, సంతోషాన్ని ఇస్తుంది. ఇవన్నీ కలిపి ఆ పిల్లకి అమ్మాయికి పుట్టినటువంటి 10 ఏళ్ల లోపల పిల్లలకి ఈ యొక్క సంబంధించినటువంటి భోగి పళ్ళు పోస్తారు. దీంట్లో అంతరార్థం ఏంటంటే ప్రధానంగా మనకు చిన్నప్పుడు పుట్టగానే మనం చూస్తే ఇక్కడ చిన్న ఒక లొంతలాగా కనబడుతుంది, గుంతలాగా ఉంటుంది. కానీ పెరుగుతున్న కొద్దీ ఇక్కడ ఈ బోన్ పెరిగిపోయి గట్టి పడిపోతుంది. కానీ బ్రహ్మరంధ్రం ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఈ బ్రహ్మరంధ్రం మనకు కనబడకపోయినా ఆ భోగి పండ్లు అలా నెత్తి మీద పోయడం వల్ల బ్రహ్మరంధ్రం యాక్టివేట్ అయిపోయి పిల్లల్లో వచ్చేటువంటి సాధారణమైనటువంటి ఆటిజం లక్షణాలని దూరం చేసేది. ఈ కాలంలో చాలామంది ఆటిజం లక్షణాలతో బాధపడుతున్నారు. బ్రహ్మరంధ్రము అంటే ఇక్కడ ఏమవుతుంది, విజ్ఞానము చైతన్యవంతమవుతుంది. ఇది తెలుసుకోవాలి. భోగి పండ్లు వేసేటప్పుడు కూడా తూర్పు వైపున పిల్లల్ని పెట్టి చక్కగా ఒక ఉచితాసనం వేసి పెద్దవాళ్ళు వచ్చి ఆ భోగి పండ్లని చుట్టూ కూడాను 3 సార్లు తిప్పి భోగి పళ్ళు వేయాలి. ఈ విధంగా చేసుకోవాలమ్మా భోగి పళ్ళు వేసే విధానం ఇది. గురుగారు, మనం అభ్యంగన స్నానం కూడా భోగి రోజే కదా చేసేది? అభ్యంగన స్నానము 3 రోజులు చేయాల్సిందేనమ్మా. భోగి రోజు చేయాలి, సంక్రాంతి రోజు చేయాలి, కనుమ రోజు కూడా చేయాలి. ప్రత్యేకించి సంక్రాంతి రోజున చేయాలి. ఈ 3 రోజులు కుదరకపోతే సంక్రాంతి రోజునైనా చేయాలి. సంక్రాంతి రోజున ఈ యొక్క అభ్యంగన స్నానం చేయనటువంటి వ్యక్తికి 6 సంవత్సరాలు లేదా 6 నెలలు దారిద్ర్యం అనుభవిస్తాడట శాస్త్ర ప్రకారం. అందుకనే సూర్యోదయం కంటే ముందే ఈ సంబంధించినటువంటి విధానంగా మనం చేసుకోవాలి. సాయంకాలం అంతా కూడాను చక్కగా అందరూ ఆ ఊళ్ళో ఉన్నటువంటి మహిళలందరూ చక్కగా చేరి చక్కగా ఆనందంగా సంగీత కచేరీలు, పాటలు పాడుకుంటూ ఈ భోగి పండుగ రోజుని చక్కగా ఆనందంగా గడుపుతారమ్మా. భోగి మంటలు ముఖ్యంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 13th 14th సంక్రాంతి అనేది కాంట్రవర్సీ అవుతుంది కూడా, అది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు 13th అయితే 12th ఈవినింగ్ వేసుకోవాలా, 13th ఈవినింగ్ వేసుకోవాలా, ఇది ఒక క్వశ్చన్. ఇప్పుడు సంక్రాంతి అనేక పంచాంగాల ప్రకారము, సూర్యగ్రహణ ప్రకారం అయితేనేమో 14వ తారీఖు చేసుకోండి అని చెప్పేసి నిరయన పంచాంగం ప్రకారం చెప్పేటువంటిది. ఈ సంబంధించినటువంటి ఈ దృగ్గణితము ఇవన్నీ కూడాను 15వ తారీఖు అనేటివి చెప్పబడ్డాయి. ఎక్కువగా పంచాంగకర్తలు చెప్పాల్సినటువంటిది. కాబట్టి అందరూ పంచాంగకర్తలు ఎక్కువ మంది ఏకీభవించిన రోజు 15వ తారీఖు సంక్రాంతి, 14వ తారీఖు రోజున భోగి. కాబట్టి భోగి ఆ రోజున చేసుకోవాలమ్మా. అలాగే సంక్రాంతి అంటేనే గుర్తుకొచ్చేటువంటిది ఈ సంబంధించినటువంటి పెద్దలకి సంబంధించినటువంటిది. కాబట్టి పెద్దలకి సంబంధించినటువంటి పితృతర్పణాలు ఇవన్నీ చేసుకోవచ్చు. లేదా అవకాశం ఉంటే మన పీఠమాధ్వర్యంలో 15వ తారీఖు రోజున పిండ ప్రదానము, పెద్దవాళ్ళకి తర్పణాది కార్యక్రమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.